ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు ఆరాధించటకు ప్రభువా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా రావలసిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రతి విధమైన ఆటంకం, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా, మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. ఆదికాండం 17వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు బ్రదర్ ఇమానియల్ గారు వచ్చి ఉత్తరప్రతిలో లీడ్ చేస్తారు. ఆదికాండం 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఆదికాండం 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనం వరకు చదువుకుందాం అండి. 8 వచనం అందరం కలిసి చదువుకుందాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అబ్రహాము సాగిలపడి ఉండగా మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత నీ తరము వారిలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. 8వ వచనం అందరూ కలిసి చదువుకుందామండి. నీకును నీ తరువాత నీ సంతతికి నీ పరదేశి ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడయిందునని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభువా మా స్తుతి ఆరాధన మీరు స్వీకరించినందుకై మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, సరిచేయండి, బలపరచండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అబ్రహాము యొక్క జీవితాన్ని కొద్ది కాలముగా మనము ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. 2 విషయాలు ప్రధానంగా అబ్రహాము యొక్క జీవితంలో మనము ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి, అబ్రహాము యొక్క విశ్వాసపు ప్రయాణములో, ఆ విశ్వాసములో అతను పరిణితి చెందినటువంటి విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎట్లాగా తను విశ్వాసములో ఎదిగాడు, విశ్వాసములో ఆ పరిణితి సాధించాడు. రెండోది, దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నప్పుడు ఆయా స్టేజెస్లో దేవుడు అబ్రహాముకి ఎట్లా బయలుపరుచుకున్నాడు అనేటువంటిది కూడా మనము ఆలోచిస్తూ వస్తున్నాం. దీనిలో ప్రధానంగా గనక మనం గమనిస్తే, దేవునితో అబ్రహాముకున్నటువంటి సంబంధం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లాగా ఎదిగింది అనేటువంటిది గనక మనం గమనిస్తే, ఆదికాండం 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అబ్రహాము ఒక విశ్వాసిగా వేసినటువంటి తొలి అడుగులు మనం గమనిస్తాం. దేవునికి అబ్రహాముకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, ఆయన విశ్వాసపు యాత్ర ప్రారంభించినటువంటి ఆ తొలి దినాలు మనము 12వ అధ్యాయంలో చూస్తాం.
ఇప్పుడు మనం చదువుకున్న 17వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అబ్రహాము ఎటువంటి పరిణితి సంపాదించాడు అనేటువంటిది గనక గమనిస్తే దేవుని యొక్క దాసునిగా ఆయన పరిణితి సాధించాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నప్పుడు నేను సర్వశక్తి గల దేవుడను అనేటువంటి మాట ఇంగ్లీష్లో సావరిన్ గాడ్ అని అంటాం. సావరిన్ గాడ్ అనేటువంటిది, లేదంటే హీబ్రూలో అదోనాయ్ అనేటువంటి పదము ఆయన సర్వశక్తి గలవాడు అనేటువంటిది తెలియచేయబడతా ఉన్నప్పుడు అది ఒక యజమానునికి దాసునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం. అందుకనే ఈ 17వ అధ్యాయంలో మనం లార్డ్షిప్ ఆఫ్ గాడ్ అనేటువంటిది మనం చూస్తాం. ఏ రకంగా దేవునికి అబ్రహాము మీద ఉన్నటువంటి అజమాయిషి కానీ అధికారము కానీ, లేదంటే ఆయన ప్రభువు ఎట్లాగై ఉన్నాడు అనేటువంటిది మనం 17వ అధ్యాయంలో చూస్తాం. 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అబ్రహాముకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలుసా? స్నేహితుడైనటువంటి అబ్రహాం అంటాడు దేవుడు. చూసారా? అంటే విశ్వాసిగా ప్రారంభించినటువంటి జీవితం దేవుని యొక్క అధికారం కింద, ప్రభుత్వం కింద కొనసాగినటువంటి జీవితం దేవుని స్నేహితునిగా ఆ యొక్క ఏమంటారు సమీప స్థితి కలిగినటువంటి జీవితం. నేనంటాను మన జీవితాల్లో కూడా ఆ ట్రాన్సిషన్ క్లియర్గా కనబడాలి. మనం మార్మన్స్ పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా ఇంకా మనము అట్లానే బ్రతుకుతున్నాం అనుకోమ్మా, అది కాదు దేవుడు కోరుకునేది. సో గాడ్ వాంట్స్ అస్ టు గ్రో ఇన్ హిమ్. ఆయనలో మనం పరిణితి సాధించాలి. పరిణితి అనేటువంటిది మన జీవితాల్లో ఎప్పుడు స్పష్టంగా కనబడుద్ది అంటే మనలో ఆ సబ్మిషన్ అనేటువంటిది వచ్చినప్పుడు. అంటే దేవుడు సర్వశక్తి గలవాడు అని అంటా ఉన్నప్పుడు ఆయన సర్వాధికారమునకు ఒప్పుకొని, ఆయన ఏమి చేసినా కానీ దానికి ఒప్పుకొని, ప్రభా నీ చిత్తము చేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను, నీ చిత్తానికి నేను లోబడుతున్నాను అనేటువంటి ఆ లార్డ్షిప్ అనేటువంటిది ఎప్పుడైతే దేవుడు మన జీవితాల్లో ఎక్సర్సైజ్ చేయగలడో, దట్ ఈస్ అ మెచ్యూరిటీ ఆఫ్ ఫెయిత్. ఆ తర్వాత ఆ సంబంధము ఎక్కడికి ఎదగాలంటే దేవునికి మనకి మధ్యలో దాపరికము లేనటువంటి ఒక సంబంధంలోకి అది పరిణితి సాధించాలి. అందుకే దేవుడు ఏమంటాడు? అబ్రహాము స్నేహితుడుగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? దేవునికి అబ్రహాముకి మధ్యలో దాపరికం లేదు, దాచుకునేవి లేదు. నేను అంటాను సంబంధాల్లో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు గ్రో. ఈవెన్ మీ మ్యారేజ్ రిలేషన్షిప్ కూడా అట్లానే పెరగాలి. మ్యారేజ్ రిలేషన్షిప్లో మీరు గమనించారా? ఇనీషియల్ డేస్లో యూ స్టార్ట్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్. సంవత్సరాలు గడుచుచుండగా పరిణితి వచ్చేటువంటి కొద్దీ ఏం పెరుగుద్ది? సబ్మిషన్ పెరుగుద్ది. ఆ తరువాత ఇద్దరి మధ్యలో ఎటువంటి సంబంధం తయారవ్వాలి? దాపరికము లేనటువంటి సంబంధం ఏర్పడాలి. అంటే ఇంటిమసీ అనేటువంటిది ఆ స్థాయిలోకి రావాలి. అంటే ఫ్రీగా ఒకరి మధ్యలో ఒకరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేటువంటి విధానం. చూసారా? మన కుటుంబాల్లో అది ఎప్పుడు కనబడదు. ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు కదా. ట్రాన్స్పరెన్సీ అంటే భయం. అమ్మో అన్నీ చెప్పేస్తే ఎట్లాగా, భర్తకు అన్నీ చెప్పేస్తే ఎట్లాగా అని భార్య దాస్తుంది, భార్యకు అన్నీ చెప్పేస్తే ఎట్లా అని భర్త దాస్తూ ఉంటాడు. సో ఈ సంబంధము పరిపక్వమైన సంబంధం కాదు. సారీ, నా మాట మీకు అర్థమవుతుందా? పరిపక్వమైన సంబంధం అంటే ఏంటి తెలుసా? వెన్ దెర్ ఈస్ నథింగ్ టు హైడ్ బిట్వీన్. అందుకే దేవుడు అంటాడు, నిజానికి ఆయన ఒక పని చేయటానికి పూనుకున్నాడు. ఏంటా పని? సొదొమ గొమొర్రాని నాశనం చేయటం. సో సొదొమ గొమొర్రాలో ఎవరు బతుకుతున్నారు? లోతు బతుకుతున్నాడు. లోతు ఎవరు?
అబ్రహాంకి చుట్టం. సో ఇప్పుడు దేవునికి అధికారం ఉంది, ఏం చేయొచ్చు ఆయన? అబ్రహాం చెప్పాల్సిన అవసరం ఉందా? ఏమా అబ్రహాం పర్మిషన్ తీసుకోవాలా దేవుడు? ఆయన ముందే అన్నాడు కదా, నేను సర్వశక్తి గల దేవుడును అని. అర్థం ఏంటి? దేవునికి ఎవరు సలహా ఇవ్వక్కర్లేదు, దేవుడు ఎవరికి ఆయన పర్మిషన్ తీసుకోక్కర్లేదు. దట్ ఈస్ వాట్ హూ గాడ్ ఈజ్. కానీ దేవుడు అబ్రహాంకి ఆయనకి మధ్య ఉన్నటువంటి సంబంధంలో అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఏమన్నాడంటే, ఈ విషయము నేను అబ్రహాం చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లము రేపొద్దున ఎవరికి సంబంధించింది? అబ్రహాముకి సంబంధించింది. సో ఇప్పుడు ముసలము ఎక్కడ జరగబోతా ఉంది? ప్రాబ్లం ఎక్కడ రాబోతా ఉంది? అబ్రహాం కుటుంబంలో రాబోతా ఉంది. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను అబ్రహాముకి చెప్పే ఇది చేస్తాను అంటే, ఇప్పుడు సర్వసాధారణంగా భయంకరమైన వార్తలు చెప్పాలంటే ముందు మనం ఏం చేస్తాం? భయపడతాం. భయపడి ఏం చేస్తాము? దాయటానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ సీరియస్ ఇష్యూ ఉందనుకోండమ్మా, సీరియస్ ఇష్యూ ముందు చెప్పతే ఏమవుతుంది? ఆడు ముందే చచ్చిపోతాడేమో అని చెప్పి దాయటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవునికి అబ్రహాంకు మధ్యలో ఎటువంటి ఇంటిమసి ఉందో తెలుసా? దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చేసిన ఆయన సర్వాధికారంలో అది మంచిది అనే సంగతి అబ్రహాం యాక్సెప్ట్ చేసేటువంటి స్వభావం. అది ఇంటిమసి అంటే. అబ్రహాం దేవుడు ఏమై ఉన్నాడో అది అబ్రహాము తెలుసు గనక, దానివల్ల ఒకవేళ నష్టము వచ్చినప్పటికీ కూడా ఏమి పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు అనేటువంటి స్వభావం అబ్రహాముకు ఉంది కనుకనే దేవుడు ఏం చేశాడు? దాపరికము లేకుండా చెప్పాడు. నేను అంటాను, రిలేషన్షిప్స్ అట్లా గ్రో అవ్వాలి. దేవుడు మనకి ఆ మాదిరిని పెట్టాడు. అందుకనే అబ్రహాం యొక్క జీవితంలో విశ్వాస పరిణితి అంటే ఏంటనుకున్నారు? హౌ డు యు గ్రో ఇన్ ఫెయిత్? ఈ రకంగా మన జీవితంలో ఆ మార్పు అనేటువంటి స్పష్టంగా కనపడాలి. దేవునితో నడిచినటువంటి తొలి అడుగులు అనేటువంటిది ఒక విధానం అయితే, దేవుని ప్రభుత్వం కిందకొచ్చి ఆయన యొక్క సర్వాధికారానికి ఒప్పుకొని ఆయనకి సబ్మిట్ అవ్వటం అనేటువంటిది ఇంకొక విధానం అయితే, ఆ తర్వాత దేవుని యొక్క స్నేహితునిగా ఇద్దరి మధ్యలో కూడా ఎటువంటి దాపరికము లేనటువంటి ఒక ట్రాన్స్పరెంట్ రిలేషన్షిప్ అనేటువంటిది కలిగి ఉండడం దేవునికి మనకి మధ్యలో, దట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. గ్రోయింగ్ ఇన్ మ్యారేజ్ అంటే ఏంటి? మా పెళ్ళయి 23 సంవత్సరాలు అయింది, అదా గ్రోత్ అంటే? ఏమా మనం ఏమనుకుంటాం? ఈజ్ ఇట్ గ్రోత్? 23 సంవత్సరాలు కలిసి ఉంటాం గ్రోతా? 23 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల్లో దాపరికము లేనటువంటి సాన్నిహిత్యంలోకి ఎదగటము ఎదుగుదల అంటాం మనం. చెప్పండి, మ్యారేజెస్ గ్రో అవుతున్నాయా? ఇంకా మనం ఇనీషియల్ పెళ్ళైన కొత్తలో ఎటువంటి దాపరికాలు, ఎటువంటి సంబంధాలు ఉంటే అయ్యే కొనసాగుతున్నాయా? నేనంటాను, బీ కేర్ఫుల్. దేవునిలో ఎదగటం అంటే ఇది థియరీ కాదమ్మా, నీ జీవితంలో కనబడేటువంటి ప్రాక్టికాలిటీ. ఈ ప్రాక్టికాలిటీలో ఆ స్టేజెస్ చాలా స్పష్టంగా మనకు కనపడతాయి. ఇనీషియల్ స్టేజ్లో దేవునితో సంబంధం ఏర్పడటం, తర్వాత దేవునిలో ఎదిగే కొద్దీ ఆయన సర్వాధికారానికి తల వంచటం, ఆ తర్వాత దేవునిలో ఎదిగే కొద్దీ ఇద్దరి మధ్యలో కూడా దాపరికము లేనటువంటి ఒక సన్నిహితమైనటువంటి సంబంధంలోకి ఎదుగుదల, దాన్ని విశ్వాసపు పరిణితి అని అంటాం. అంతేగాని 40 సంవత్సరాల నుండి మనం దేవుని వెంబడిస్తున్నాం అది కాదు, లేదా పెళ్ళై 30 ఏళ్ళు అయింది అది కాదు. హౌ బెస్ట్ యు డిడ్ గ్రో, ఎట్లాగా నువ్వు ఆ సాన్నిహిత్యంలో ఏ రకమైనటువంటి ఎదుగుదల మన జీవితాల్లో కలిగి ఉన్నాం అనేటువంటిది మనం పరీక్షించుకోవాలి. అందుకనే దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ డిమార్క్ చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? యాజ్ ఫర్ మీ అంటే
సంబంధము ఏర్పాటు చేయటం అనేటువంటిది దేవుని అధికారం, సంబంధాన్ని కొనసాగించడం అనేటువంటిది కూడా దేవుని బాధ్యత. అంటే మనం మారు మనసు పొందిన దగ్గర నుండి కూడా మనం పరలోకం వెళ్ళేటంత వరకు కూడా విశ్వాసులుగా ఈ లోకములో మనం కొనసాగింప చేయటం అనేటువంటిది అది దేవుని బాధ్యత. సో అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే ఆయన బాధ్యత అని చెప్తున్నాడు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. అయితే దేవుని నమ్ముకున్నటువంటి తరువాత ఆయన విశ్వాసము ద్వారా మనం రక్షించబడినప్పటికీ కూడా దేవుడు మనకి రక్షణ నిశ్చయిత అనేటువంటిది ఇచ్చి మనం ఏ క్షణంలో చనిపోయినా కానీ మనం పరలోకానికి వెళ్తాము అనేటువంటి ఆ రక్షణ నిశ్చయిత కలగజేసినప్పటికీ కూడా దేర్ ఆర్ సర్టెన్ ఆబ్లిగేషన్స్ దట్ యు నీడ్ టు ఫుల్ఫిల్. సో విశ్వాస జీవితంలో మనం కొనసాగేటువంటి ప్రక్రియలో ఈ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఏంటి ఆబ్లిగేషను? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. రెండోది అన్నాడు, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. తర్వాత మూడోది గనక మనం గమనిస్తే యాజ్ ఫర్ శారాయి అని అంటాడు. అంటే శారాయి యొక్క ఆబ్లిగేషన్ ఏంటి అనేటువంటిది గనక గమనిస్తే ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురు. అంటే ఒక రకంగా మనం గమనిస్తే అబ్రహాము యొక్క విశ్వాసపు నడకలో దేవునితో సంబంధం అనేటువంటిది ఒక పరిణితి అయితే దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవటం అనేటువంటిది కూడా అదే లెవెల్లో మనకు కనబడుతుంది. ఉదాహరణకి ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడేమన్నాడంటే, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తాను, లేదంటే నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. అంటే దేవుడు స్పెసిఫిక్గా ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు? అబ్రహాంని అడ్రస్ చేస్తున్నాడు. తర్వాత 15వ అధ్యాయంలో కూడా దేవుడు అబ్రహాంని అడ్రస్ చేస్తున్నాడు. ఇదిగో ఆకాశంలో చూడు, ఆ నక్షత్రాలు ఎన్నున్నాయో అంత విస్తారమైన సంతానము నీకు నేను కలగజేస్తాను అని దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహాంకి రివీల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అబ్రహాం యొక్క పాత్ర ఏంటో ప్రభు చెప్తా ఉన్నాడు. బహుశా ఇక్కడ నేనేమనుకుంటానంటే, అంటే అబ్రహాము ఎదుగుదల అనేటువంటిది ఎదుగుదలను బట్టే రెవల్యూషన్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. దేవుడు తను తాను మనతో ఎట్లా ప్రత్యక్షపరచుకుంటాడంటే మనం ఎదిగిన విధానమును బట్టి. మనం బేబీస్ లాగా ఉన్నామనుకోండి, బేబీస్తో మాట్లాడినట్టే మాట్లాడతాడు. పిల్లలతో ఎట్లా మాట్లాడతారు చెప్పండి? అరే నానా బుజ్జి కన్నా ఎవరితో మాట్లాడే విధానం? పిల్లలతో, పెద్దలతో ఎవరు మాట్లాడరు. సో ఇప్పుడు పిల్లలతో మాట్లాడాలి, ఇప్పుడు ఏం చేయాలా? ఆ లెవెల్కి వచ్చి మాట్లాడాలి. సో ఇప్పుడు దేవుడు ఆయన మన ఎట్లా ప్రత్యక్షపరచుకుంటాడు తను తానంటే నీ యొక్క మెచ్యూరిటీని బట్టి ప్రత్యక్షపరచుకుంటాడు. సో నువ్వు ఒక బేబీగా ఉన్నావు అనుకో, నీ గ్రోత్లో బేబీతో మాట్లాడట్టు మాట్లాడతాడు. ఇంకొంచెం ఎదుగుదల వచ్చింది అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇంకొన్ని విషయాలు చెప్తాడు. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షపరచుకున్నటువంటి రెవల్యూషన్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ రెవల్యూషన్ ఇన్ చాప్టర్ 15. అయితే ఈ రెండిట్లో కూడా దేవుడు ఏం చేశాడంటే అబ్రహామునే టార్గెట్ చేశాడు, అబ్రహామునే ఫోకస్ చేశాడు. బహుశా అందుకనే అబ్రహాం ఏమనుకున్నాడంటే దేవుడు నన్ను గొప్ప జనాంగం చేస్తా అన్నాడు కాబట్టి బహుశా ఇది విధానమేమో అనుకొని ఆయన హాగర్తో వెళ్ళాడు. లేదంటే ఇష్మాయిల్ జన్మించిన తర్వాత ఇదిగో వీడే వాగ్దాన పుత్రుడేమో అనుకొని, వాగ్దానము ఇదే అనుకొని అబ్రహాము 13 సంవత్సరాలు గడిపేశాడు. ఇప్పుడు 17వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత దేవుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ ఇచ్చాడు. ఏంటా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ అంటే, అబ్రహామా నువ్వు ఒక్కడవే కాదయ్యా, అసలు సంతానం ఎక్కడ రాబోతా ఉంది? శారాయి నుండి. ఇప్పుడు జాగ్రత్త వినండి, 12వ అధ్యాయంలో అబ్రహాము నవ్వలేదు, 15వ అధ్యాయంలో అబ్రహాము నవ్వలేదు, 17వ అధ్యాయంలో ఈయన పుసుక్కు నవ్వాడు,
18వ అధ్యాయంలో శారమ్మ నవ్వింది. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి. అంటే ఏమైంది ఇప్పుడు? దేవుని ప్రత్యక్షత ఇప్పుడు కష్టమైపోయింది వాళ్ళకి అర్థం చేసుకోవటం. అంటే ఇప్పటిదాకా దేవుడు నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అని అంటా ఉన్నప్పుడు బహుశా అబ్రాహాం అనుకుంటున్నాడు కంపల్సరీగా ఇది శారా ద్వారా మాత్రము అసాధ్యము, ఎందుకంటే ఆల్రెడీ ఆమెకి ఏజ్ దాటిపోయింది. కాబట్టి తన ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు అబ్రహాం ఆల్రెడీ. దేని కొరకు? జనములు రావటానికి కావాల్సినటువంటి ప్రయత్నం మొదలు పెట్టాడు. ఇప్పుడు 100 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు రెవల్యూషన్ పెంచాడు. ఎందుకు రెవల్యూషన్ పెంచాడు? అబ్రహాం యొక్క ఫెయిత్ ఆ రకంగా మెచ్యూర్ అయింది కాబట్టి. నేను చెప్పాను కదా, నీ మెచ్యూరిటీ ఆఫ్ ఫెయిత్ని బట్టే, నీ వాక్ ఆఫ్ ఫెయిత్ని బట్టే దేవుని యొక్క ప్రత్యక్షత కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు దేవుడు ఒక నమ్మలే నిజం చెప్పాడు. ఏంటా నమ్మలే నిజం? అబ్బాయి దీంట్లో ఎవరి పాత్ర ఉంది? అబ్రాహాము. దీనిలో నో థర్డ్ పర్సన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. హాగర్ కాదు, ఇష్మాయిల్ వారు కాదు. అఫ్ కోర్స్ నేను ఇష్మాయిల్ని కూడా దీవించబోతున్నాను, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఇష్మాయిల్లోను కూడా రాజులు రాబోతున్నారు, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. కానీ నమ్మలే నిజమేంటి ఇప్పుడు? నమ్మలే నిజమేంటి ఇప్పుడు? శారా గర్భవతి కాబోతుంది. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను మీకు. నేను తర్వాత చెప్తాం అనుకున్నా, సరే ముందే చెప్తున్నా. ఇది ముందు వచ్చింది కదా. మీకు ఇంకో విచిత్రం చెప్పనా? వాళ్ళు నవ్వింది పక్కనోడు గురించి. మీరు ఆ మాట చదవండి. అబ్రాహాం ఎవరిని బట్టి నవ్వాడంటే శారాని బట్టి నవ్వాడు. ఈ ముసలామ ఇవేవి. శారమ్మ ఏముందో తెలుసా? ముసలాయన, ఈయన వల్ల నాకు సంతోషం కలుగుద్దా. సో ఇప్పుడు నవ్వింది ఎవరి గురించి? వీళ్ళు అబ్రాహాం గురించి నవ్వాల. ఎవరి గురించి నవ్వాడు? అమ్మ జాగ్రత్త వినండి, మన జీవితాల్లో కూడా ఇదే ప్రాబ్లం. మన మీద మనకు ఎంతైనా భరోసా, మనకి నమ్మకం లేనిది ఎవరి మీద? భర్తలకేమో భార్యల మీద నమ్మకం లేదు, భార్యలకేమో. సో ఇప్పుడు నవ్వు దేని బట్టి వస్తుంది? ఎవరిని నమ్మలేకపోవడాన్ని బట్టి. జాగ్రత్త, ఇవన్నీ కూడా ఫ్యామిలీ ప్రిన్సిపల్స్. ఇంకా ముందుకెళ్తాలండి, అప్పుడే కంగారు పడమాకండి. బట్ దిస్ వాజ్ డిఫికల్ట్ టు స్వాలో. అంటే ఇప్పుడు 17వ అధ్యాయంలో దేవుడు ఏదైతే ప్రత్యక్షత ఇచ్చాడో అబ్రహాముకు కానీ శారాకు కానీ, అంటే ఇప్పటివరకు 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడింది విధానం వేరు. అంటే అబ్రహాంని దేవుడు అడ్రస్ చేశాడు. 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంని అడ్రస్ చేశాడు. 17వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దీనిలో శారా పాత్ర కూడా ఉంది అనేటప్పటికీ ఇద్దరు నమ్మలేకపోయారు. అందుకని ఇద్దరు కూడా నవ్వారు. అంటే ఒకలాంటి నవ్వు, అంటే సంతోషం నవ్వు కాదు అది. మీరు గమనించారా? ఆది కాండములో నవ్వు అనేటువంటి మాట రిపీటెడ్గా కనబడుతుంది మనకి. నా మాట మీకు అర్థమవుతుందా? అబ్రహాము నవ్వాడు, తర్వాత శారా నవ్వింది, ఆ తర్వాత లోతు అల్లుళ్ళు నవ్వారు, ఆ తర్వాత మీరు గమనిస్తే ఇస్సాకు రెబకాలు ఇస్సాకు పుట్టినప్పుడు ఏం పేరు పెట్టారు? చిరునవ్వు. ఆ తర్వాత అబ్రహాము శారాలు అబీమెలెకు దగ్గర వాళ్ళు నవ్వుతా ఉన్నప్పుడే అప్పుడు కనిపెడతాడు, అరే వీళ్ళిద్దరి మధ్యలో ఇది అన్నా చెల్లెల సంబంధం కాదు, ఈ రిలేషన్షిప్ మోర్ అనేటువంటిది అర్థమైంది అక్కడే. అంటే మనము కాన్స్టెంట్గా కనుక చూస్తే ఆది కాండం అంతట్లో కూడా ఈ నవ్వు వెంటాడుతుంది. సో ఆబ్వియస్గా ఈ నవ్వు అనేటువంటిది ఇట్ షోస్ దట్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. సో ఇక్కడ వచ్చేటప్పటికి అబ్రహాము యొక్క విశ్వాసపు ఏమంటారు, దేవుడు ఆ మెచ్యూరిటీ పెరిగే కొద్దీ, అబ్రహాముతో దేవునికి ఉన్నటువంటి సంబంధం పెరిగే కొద్దీ ఇప్పుడు రెవల్యూషన్ పెంచుతున్నాడు. పెంచేటప్పటికి ఈవెన్ అబ్రహాము కూడా అది నమ్మడం కష్టమైపోయింది. హీ కుడ్ నాట్ డైజెస్ట్. హే, శారా ద్వారా రావటం ఏంటి? ఇంపాసిబుల్ కదా, ఇది వల్ల కాదు కదా అనేటువంటి ఒక అనుమానం అనేటువంటిది కలిగేటువంటి ఆ ప్రక్రియ అనేటువంటిది
మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం విశ్వాసములో నడిచేటువంటి క్రమములో ఏర్పడేటువంటి ఏమంటారు ఆ ట్రాన్సిషన్స్, అంటే ఒక దశలోండి ఇంకో దశలోకి మనము ఎదుగుతున్నటువంటి ఆ క్రమములో ఈ ట్రాన్సిషన్స్ అనేటువంటివి మన జీవితంలో కనపడతా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అసలు విషయం చెప్తాను వినండి. నా సన్నిధిని నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఇప్పుడు జాగ్రత్త వినండి. దేవుని సన్నిధిలో నిందారహితముగా బ్రతకటం సాధ్యమా? మీకు లాస్ట్ టైం చెప్పాను, నింద వేసేవాడు ప్రధానంగా ఎవడున్నాడు? నెంబర్ 1 పర్సన్. మనల్ని బ్లేమ్ చేసే నెంబర్ 1 పర్సన్ ఎవడు? సాతాను గాడు కదా. సహోదరులను నింద వేయటానికి రెడీగా ఉన్నటువంటి వాడు. సో ఇప్పుడు దేవుని సన్నిధిలో నింద పడకుండా నడవటం సాధ్యమేనా? పోనీ అబ్రాహాము జీవితమే చూద్దాం. అబ్రాహాము జీవితంలో ఫెయిల్యూర్ లేదా ఈ తర్వాత? ఏమా 17 అయిన తర్వాత అబ్రాహాం ఫెయిల్ అయ్యాడా? వాళ్ళు రెండోసారి అబద్ధం ఆడాడా భార్య కాదని? అంటే వాట్ డస్ గాడ్ ఎక్స్పెక్ట్? అంటే దేవుడు మన జీవితంలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? నిందారహితుడుగా ఉండటం. ఇది ఎక్కడ మొదలైంది? ఆదాముతో మొదలైంది. ఆదాముతో దేవుడు ఏమన్నాడు? పండు తినొద్దన్నాడు. ఆదాము ఏం చేశాడు? పండు తిన్నాడు. నోవహు నీతిమంతుడే, కానీ ఓడ నుండి బయటకు వచ్చినది ఏం చేశాడు? అధికమైన ద్రాక్షారసం పుచ్చుకొని ఆ యొక్క షేమ్ గుండా నోవహు వెళ్ళవలసి వచ్చింది. అబ్రహాము కూడా తన జీవితంలో దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తే కానీ నిందారహితముగా జీవించడం అనేటువంటిది కష్టం. మన జీవితాల్లో కూడా నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. మనం ఫీల్ అవుతాం వీఆర్ పర్ఫెక్ట్ అని. ఎవడు పడ్డా మనం ఎవడ అన్నా నేను పర్ఫెక్ట్ అన్నా, ఎవడు చెప్పాడు నువ్వు పర్ఫెక్ట్ అని? నీ దృష్టిలో నువ్వు పర్ఫెక్ట్, దేవుని దృష్టిలో ఎవడు పర్ఫెక్ట్ లేడు కదా. దేవుని వాక్యం ఏం చెప్తున్నామా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు ఒక్కడు లేడు. సో దేవుని దృష్టిలో బ్లేమ్లెస్నెస్ అనేటువంటిది అసాధ్యం. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. మరి ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన జీవితాల్లో? ఇటువంటి పర్ఫెక్ట్ లైఫ్ని దేవుడు కోరుకుంటున్నాడు. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది ఆజ్ఞ, ఇట్స్ ఎ కమాండ్మెంట్. చూడండి, నేను పరిశుద్ధుడు అయిన ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండవలెనటువంటిది ఇది ఆజ్ఞ. ఇక్కడ అబ్రహాంతో కూడా ఏమంటే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఇట్స్ ఎ కమాండ్మెంట్. మరి ఇప్పుడు పర్ఫెక్షన్ దేని బట్టి వస్తుంది? పర్ఫెక్షన్ దేని బట్టి వస్తుంది? మనను బట్టి రాదు. అందుకనే మన జీవితాల్లో వీఆర్ ద మోస్ట్ ఇంపర్ఫెక్ట్ పీపుల్. మరి అటువంటిప్పుడు దేవుడు ఈ పర్ఫెక్షన్ అనేటువంటిది దేని బట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఒకే ఒక్కటి, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. అంటే రక్షించబడినప్పుడు ఏదైతే దేవుని నీతి అనేటువంటిది మనకి ఆపాదించబడుతుందో, దేవుని నీతిని బట్టి మనం పర్ఫెక్ట్. అంటే దేవుడు మనల్ని చూసినప్పుడు మనల్ని నీతిమంతులుగానే చూస్తాడు, అనీతిమంతులుగా చూడడు. దేని బట్టి అంటే మనము జరిగించిన నీతిని బట్టి కాదు, మనము నడిచిన నడకను బట్టి కాదు, మనము చేసినటువంటి భక్తిని బట్టి కాదు. సో మన భక్తిని బట్టి కానీ, మన నీతిని బట్టి కానీ, మన ప్రవర్తన బట్టి కానీ, మన నడకను బట్టి కానీ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం నీతిమంతులుగా కనబడలేం. అది అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. సో ఇప్పుడు పరలోకములో మన ప్రవేశము కానీ దేని బట్టి సాధ్యం అంటే యేసుక్రీస్తుని బట్టే. పరలోకములో మనము అడుగు పెట్టమనేటువంటిది, నీతిమంతులుగా అడుగు పెట్టమనేటువంటిది మన భక్తిని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, అది యేసుక్రీస్తుని బట్టి అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి.
అందుకే ఒక రకంగా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తున్నాను కదా, అబ్రహాము ఆ ఫెయిత్ లో ఎదిగే కొద్దీ దేవుడిచ్చేటువంటి రెవల్యూషన్ కూడా పెరుగుతూ ఉంటది. సో ఇప్పుడు దేవుడు అబ్రహాముకు ఉన్నటువంటి ఆ వాక్ ఆఫ్ ఫెయిత్ లో తనకున్నటువంటి స్థాయిని బట్టి దేవుడు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడివై ఉండుము అనేటువంటి మాట ఎవరిని చూపిస్తా ఉందంటే ఇట్ ఈస్ షోయింగ్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. అందుకనే ఈ 15వ అధ్యాయంలోనే ఆ మాట రాయబడింది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబట్టం అనేటువంటిది 15వ అధ్యాయంలో జరిగింది. 17వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రభు అంటున్నాడు, నీ నడక కూడా ఆ నీతిని అనుసరించే ఉండాలి. సో ఎప్పుడైతే దేవుని నీతిని ఆధారం చేసుకొని మనం జీవిస్తామో, దేవుని నీతి అనేటువంటి మన జీవితాల్లో అది ఓవర్ ఆర్చింగ్ ప్రిన్సిపల్ గా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన జీవితాలు బ్లేమ్లెస్ అవుతాయి. అంతేగాని మనం 31st నైట్ ప్రార్థన చేసిన, ప్రభా ఈ సంవత్సరం నుండి ప్రభా అన్ని నిజమే మాట్లాడతాను ప్రభా, ఈ సంవత్సరం నుండి ప్రభా ఇది కాదు నీతి అంటే, అది కాదు బ్లేమ్లెస్నెస్ అంటే. అందుకే మన జీవితంలో మనకు అర్థమైపోయింది ఎన్ని 31st నైట్లు గడిచినాయో. మన ప్రతి 31st నైట్ మనం రాటిఫై చేసుకుంటాం కదా, రైట్? ఈ 31st నైట్ దేని రాటిఫై చేసుకుంటాం? ప్రభా పోయిన సంవత్సరం ఉండలేకపోయాను ప్రభా, కానీ ఈ సంవత్సరం ఉంటాను. ఒరే నీకు బుద్ధి ఉందా? పోయిన సంవత్సరం ఉండలేనోడు ఈ సంవత్సరం ఎట్టకుంటావు? జ్ఞానం ఉందా నీకు అంటాం మనం. లేదు అంట, ప్రభా పోయిన సంవత్సరం ఉండలేదు ప్రభా ఈ సంవత్సరం ఉంటా అంటే నువ్వేమంటున్నావు? పోయిన సంవత్సరం ఉండలేనోడు ఈ సంవత్సరం ఎట్టకుంటావు నువ్వు? కాడు గుర్తుంచుకో, దేవుని దగ్గర ఈ మాటలు చెప్పమాక. బికాస్ యూ కెన్ నెవర్ వాక్ బ్లేమ్లెస్ బిఫోర్ గాడ్. ఇది క్రీస్తును బట్టి మాత్రమే సాధ్యమవుతుంది. అంటే యేసుక్రీస్తు నీతి ధరించడాన్ని బట్టి, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను మనము ఏమంటారు ఆధారము చేసుకోవటాన్ని బట్టి, అది దేవుడిచ్చేటువంటి నీతి, అది దేవుడిచ్చేటువంటి పరిశుద్ధత, అది దేవుడు నడిపించేటువంటి నడక, అంతేగాని నీ శక్తితోనూ నడిచే నడక కాదు. మనం వేసుకుంటాం పాయింట్లు దేవుని దగ్గర. ప్రభా ఇదిగో ఈరోజు ప్రార్థన చేశాను 10 పాయింట్లు, ఈరోజు వాక్యం చదువుకున్నాను ఇంకో 10 పాయింట్లు, ప్రభా ఈరోజు ఎవరిని తిట్టలేదు ప్రభా ఇంకో 10 పాయింట్లు, ఈరోజు ప్రభా ప్రశాంతంగా నిద్రపోయిన ప్రభా 10 పాయింట్లు. ఎవడేసుకుంటా నీ మార్కులని? పనికిమాల మార్కులు నువ్వేసుకుంటున్నావు. ఎవడు చెప్పాడు? ఆ మార్కులు దేవుని దగ్గర పనికి వస్తాయా? పనికిరావు. బికాస్ ఇక్కడ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నంటే నీ భక్తిని దేవుడు కోరుకోవట్లా. ఎందుకంటే నీ భక్తి పనికిరాని భక్తి అని దేవుడు తెలుసు. నీ నడకను దేవుడు కోరుకోవట్లా, ఎందుకంటే మన నడకలో లోపం ఉందన్న సంగతి దేవునికి తెలుసు. సో దేవుడు ఏ నీతిని ఏ పరిశుద్ధతను ఆయన కలిగి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, అబ్రాహాముకి ఏమని ప్రత్యక్షపరుస్తున్నా అంటే, దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఐ ఎక్స్పెక్ట్. అయితే ఈ స్టాండర్డ్ నీ వల్ల కాదు గనక ఇప్పుడు ఈ స్టాండర్డ్ దేని బట్టి వస్తుంది? యేసుక్రీస్తుని బట్టి వస్తుంది. అందుకని అబ్రహాము యొక్క నమ్మిక గురించి ఈవెన్ మనకి న్యూ టెస్ట్మెంట్ లో చాలా స్పష్టంగా రాయబడింది. చూడండి, యేసు ప్రభువు చెప్పాడు, ఏమన్నాడు? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను. చూడండి, అబ్రహాము దేన్ని ఎక్స్పెక్ట్ చేశాడు కదా? విశ్వాసులారా, బల్ల ఎందుకు తీసుకుంటున్నాం మనం? బల్ల తీసుకున్నప్పుడు బల్ల యొక్క ఫోకస్ ఏంటి? ప్రభు బల్ల యొక్క ఫోకస్ ఏంటి? ఇట్ ఈస్ అ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన వచ్చు వరకు, అంటే క్రైస్తవునికి ఉన్నటువంటి ఒక అంతిమ నిరీక్షణ ఏంటంటే ఆయన వచ్చుట. ఈదర్ ఆయన వచ్చుట, లేదంటే మనము ఆయన దగ్గరకు వెళ్ళుట. అంటే ఒక విశ్వాసి యొక్క జీవితంలో
అనుదినము అతన్ని నడిపించేటువంటి ఫెయిత్ ఏంటంటే ద ఫెయిత్ ఇన్ ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరేమనుకోతే ఒక ప్రశ్న వేస్తాను, మనలో ఎంతమంది రాకడను అపేక్షించే వాళ్ళంగా ఉన్నాం? అసలు రాకడ గురించి ఆలోచిస్తున్నాం? అసలు రాకడ యొక్క క్రమంలో నిర్ణయాలు తీసుకుంటున్నాం? ఆర్ వి డూయింగ్ దట్? అసలు మన ఇయర్ ప్లాన్లో కానీ మన లైఫ్ ప్లాన్లో కానీ ఎక్కడన్నా మనం సెకండ్ కమింగ్ని ఇన్కార్పొరేట్ చేశామా? మరి ఏం క్రైస్తవ్యమో ఇది? ఏం క్రైస్తవులో మనం? నీ ఇయర్ ప్లాన్లో కానీ నీ లైఫ్ ప్లాన్లో కానీ ఒకవేళ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ లేకపోతే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. అసలు క్రైస్తవుడుగా పిలవబడటానికి లేదు నీకు. కారణం ఏంటంటే క్రైస్తవుడు అనేటువంటి వాడు ముందు విశ్వసించాల్సింది ఆయన రాకడను. క్రైస్తవుడు అనేటువంటి వాడు ముందు ఎదురు చూడాల్సింది ఆయన రాకడ కొరకు. క్రైస్తవుడు అనేటువంటి వాడు నిర్ణయాలు తీసుకోవాల్సింది ఆయన యొక్క రాకడ యొక్క దృక్పథంలో. ఇఫ్ సెకండ్ కమింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ ప్లానింగ్, వాట్ క్రిస్టియన్ లైఫ్ ఆర్ యు లివింగ్? నువ్వు బ్రతుకున్న క్రైస్తవ జీవితానికి విలువే ఉందమ్మా. ఒకవేళ ఆ క్రైస్తవ జీవితంలో ప్రభు యొక్క రాకడే గనక భాగము కాకపోతే, ఆ రాకడ యొక్క ఫోకస్ గనక మన జీవితాల్లో లేకపోతే మనం జీవించే క్రైస్తవ జీవితానికి అర్థమేముంది? క్రైస్తవ జీవితం అంటే చర్చికి రావటమా? క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటమా? అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడంట? అబ్రహాం దేని నమ్మాడమ్మా? నా దినము చూతునని. అంటే అబ్రహాము యేసు ప్రభు యొక్క దినము కొరకు కనిపెట్టాడు, ఆయన రాకడ కొరకు. రెండోది మీరు గమనించండి, ఏమన్నాడు అక్కడ? దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి. అసలు నాకు అర్థమే కాదమ్మా, అసలు అబ్రహాం చేతిలో బైబిల్ ఉందా? నేను అనుకుంటాను ఈరోజు మన చేతిలో బైబిల్ ఉంది, కానీ ఎంతమందికి జస్టిఫికేషన్ ఆఫ్ ఫెయిత్ అనే డాక్టర్ని తెలుసు? అసలు విన్నారా మాట? జస్టిఫికేషన్ ఆఫ్ ఫెయిత్ అనే మాట మనం విన్నామా? ఇది ఎక్కడో ఈ వాళ్ళు మొత్తానికి DT క్యాంప్లో డాక్టర్ అని చెప్పారు. అది కూడా వాళ్ళకి ఆ డాక్టర్ అని చెప్పారు కాబట్టి అర్థమైంది. కానీ ఏది అసలు డాక్టర్ అనేది? అబ్రహాం చేతిలో ఏం వాక్యం ఉందమ్మా? ఆయనకి ఏం తెలుసు జస్టిఫికేషన్ గురించి? అబ్రహాం చేతిలో ఏం బైబిల్ ఉందని దేవుని రాకడ గురించి నమ్మాడు? మరి మన చేతిలో బైబిల్ పెట్టుకొని, మన చేతిలో సంపూర్ణ ప్రత్యక్షత పెట్టుకొని, అసలు ఈ అవగాహన మనకి లేకపోతే ఏం క్రైస్తవ జీవితం మనం బతుకుతున్నాం? ఇదా క్రైస్తవ జీవితం అంటే? అబ్రహాం ఏమన్నాడమ్మా? దేవుని విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూచి. చూడండి, ఆయన చేతిలో లేఖనం లేదు, కానీ విశ్వాసము ద్వారా ఆ లేఖన సత్యాన్ని గ్రహించగలిగాడు. అది మెచ్యూరిటీ ఆఫ్ ఫెయిత్ అంటే. విశ్వాసంలో ఎదగడం అంటే ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవటంలో అది స్పష్టంగా కనపడాలి. వెన్ యు బిగిన్ టు అప్లై స్క్రిప్చర్స్ టు యువర్ డే టు డే లైఫ్, అది విశ్వాసం ఎదగటం అంటే. అబ్రహాం చేతిలో లేఖనమే లేదు, కానీ ఆ లేఖన సత్యాన్ని ముందుగానే గ్రహించాడు. ఏమన్నాడు అక్కడ? నీ యందు అన్యజనులందరూ ఆశీర్వపడతారు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. హీ ట్రస్టెడ్ ద గాస్పల్. సువార్త రాకముందే సువార్తను నమ్మాడు అబ్రహాం. దేవుని నీతి అంటే ఏంటో తెలియకముందే దేవుని నీతిమంతుడుగా తీర్చబట్టం ఏంటో అబ్రహాము దాన్ని నమ్మగలిగాడు. జాగ్రత్త వినండి, దేవుడు అబ్రహాము జీవితంలో ఒక ట్రాన్సిషన్ తీసుకొని వచ్చాడు. 15వ అధ్యాయం నుండి 17వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేర్ ఇస్ ఎ ట్రాన్సిషన్. ఏంట్రా ట్రాన్సిషన్? 15వ అధ్యాయంలో అన్నాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అంటే ఫెయిత్ బై బిలీఫ్, అంటే దేవుని నమ్మటము ద్వారా విశ్వాసము కలిగి ఉండుట.
ఇప్పుడు దేవుడు అబ్రహాం జీవితం తీసుకొచ్చిన ట్రాన్సిషన్ ఏంటో తెలుసా? నువ్వు ఆల్రెడీ దేవుని నమ్మావు గనక, దేవుని మీద నమ్మకాన్ని బట్టి నువ్వు విశ్వాసం అయ్యావు గనక, దేవుని నీతిమంతుడుగా నిన్ను తీర్చాడు గనక, ఇప్పుడు నీ జీవితం సంగతి మాట్లాడు. దట్ ఫెయిత్ షుడ్ బి డిస్ప్లేడ్ ఇన్ యువర్ లైఫ్ త్రూ ద వర్క్స్. నువ్వు ఏదైతే దేవుని నమ్మాను అని అంటున్నావో, దేవుని నమ్మినటువంటి నీ నమ్మకము అది నీ మాటలకు పరిమితం కాకూడదు. చాలాసార్లు మనం నేను దేవుని నమ్మానండి అంటే ఏం చేస్తున్నావు? దేవుని నమ్మటం అనేటువంటిది నీ మాటలకు పరిమితం చేస్తున్నావు. కానీ దేవుని నమ్మిన తర్వాత నీ జీవితంలో నువ్వు దేవుని నమ్మటానికి అనుగుణంగా జరిగినటువంటి మార్పు ఏంటి? ఆ క్రియలు ఎట్లా కనబడుతున్నాయి? యాకోబు దాని గురించి మాట్లాడు కదా, ఏమన్నాడు? విశ్వాసము క్రియలేనిదైతే అది వ్యర్థము. వ్యర్థుడా? క్రియలు లేని విశ్వాసము మృతము. ఇటువంటి విశ్వాసము దయ్యాలు కూడా ఉన్నాయి. దయ్యాలు కూడా విని వణుకుచున్నాయి. కానీ క్రైస్తవ జీవితంలో ఏం రావాలి? వాట్ యు బిలీవ్ ఇన్ గాడ్ షుడ్ బి డిస్ప్లేడ్ ఇన్ యువర్ లైఫ్ త్రూ యువర్ వర్క్స్. ఏదైతే ప్రభుని నమ్మినటువంటి నమ్మిక ఉందో నీ జీవన శైలిలో అది స్పష్టంగా కార్యాల రూపకంగా అది కనపడాలి. అది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే ఒక రకంగా దేవుని నమ్మినటువంటి నమ్మకం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, దేవుని నమ్మినటువంటి నమ్మకము నుండి వచ్చేటువంటి క్రియలు నీ జీవితంలో కనపడాలని దేవుడు డిమాండ్ చేస్తున్నాడు. అందుకే అన్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండమంటే గాడ్ డిమాండ్స్ సచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. నా జీవితం నుండి నీ జీవితం నుండి దేవుడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని నేను ఫెయిత్ బై వర్క్స్ అంటానికి కారణం ఏంటంటే, ఈ బ్లేమ్లెస్ లైఫ్ అనేటువంటిది రిజరెక్షన్ కమాండ్ లాంటిది. అంటే మనం మరణించి తిరిగి లేచినటువంటి క్రీస్తు యొక్క అనుభవం అనేటువంటి మన జీవితాల్లో అది కార్యరూపంగా వస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా? మన జీవితాల్లో పునరుద్ధాన శక్తి అనేటువంటిది చాలా క్లియర్ డిస్ప్లేలో ఉంటుంది మన లైఫ్లో. అమ్మా, యేసు ప్రభు నమ్మటం ఏంటి చెప్పండి? యేసు ప్రభు నమ్మినప్పుడు ఏం నమ్మారు మీరు? ఏం నమ్మారు? ఏం నమ్మాము? తెలియకుండా నమ్మేశాం కదా. చెప్పండి, ఏం నమ్మాము? యేసు ప్రభు నమ్మటం అంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించెను, పాతి పెట్టబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున ఆయన తిరిగి లేపబడెను, ఈ సువార్త. సో ఏం నమ్మాము మనము యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు? యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానము అనేటువంటి సువార్తను మనం నమ్మాం. సో ఇప్పుడు ఈ మరణ పునరుద్ధానం అనేటువంటి సువార్తను నమ్మినటువంటి వ్యక్తి జీవితంలో ఏది పని చేస్తూ ఉండాలి? పునరుద్ధాన శక్తి పనిచేస్తూ ఉండాలి. అది విశ్వాస జీవితం అంటే. హౌ డస్ యువర్ ఫెయిత్ బి డిస్ప్లేడ్ త్రూ ద వర్క్స్ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. అందుకే పౌలు గారు అదే మాట అన్నాడు, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. అంటే పౌలుకు ఉన్నటువంటి కోరిక ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఎటువంటి పునరుద్ధాన శక్తితో తిరిగి లేచాడో ఆ పునరుద్ధాన శక్తి అనేటువంటిది నా జీవితంలో ఆపరేట్ అవ్వాలి. అది క్రైస్తవ జీవితం అంటే. ఏమా పునరుద్ధాన శక్తి అంటే ఏమనుకున్నారు? అది పునరుద్ధాన శక్తి ఎట్లా ఉంటుంది అనుకున్నారు? ఏమండి, సమాధికి రాయి అడ్డుగా పెట్టేసి దాని చుట్టూ సైనికులు పెట్టేసి దాని మీద పెద్ద పెద్ద చేయించేసి దాని మీద ఏమంటారు రోమన్ స్టాంప్ వేసి ఇవన్నీ వేసి చాలా జాగ్రత్తగా ఆ యొక్క సమాధిని సెక్యూర్ చేస్తే ఆ పునరుద్ధానం ముందు ఒక్కటి నిలబడిందా?
ఏమా మన భారత చూడు సమాధిని మూసిన రాయి దొరలుచ్చు పొరలిడెను. ఏమా సీల్ బ్రేక్ అయిపోయింది, చైన్స్ బ్రేక్ అయిపోయే, ఆ సమాధిని అడ్డుకున్నటువంటి రాయి దొర్లించబడింది. అంటే పునరుద్ధాన శక్తి ముందు ఏది నిలబడైపోయింది, మృతమైంది ఏది కూడా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి జీవితంలో ఆ రిజరెక్షన్ పవర్ ఆపరేట్ అవ్వాలి. మన జీవితాల్లో అది ఆపరేట్ అవ్వాల్సింది. అంటే మన జీవితాల్లో దేవుడు పని చేస్తున్నప్పుడు పునరుద్ధానం అనేటువంటిది ఎంత బలముగా ప్రజల ముందు అది డిస్ప్లే అయిందో, పునరుద్ధానం అనేటువంటిది ఎంత విజిబుల్ గా అది ప్రజల ముందు డిస్ప్లే అయిందో, దేవుని నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో ఆ పునరుద్ధాన శక్తి అంత స్పష్టంగా కనబడాలి. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. చేతగాని జీవితం కాదమ్మా ఇది క్రైస్తవ జీవితం. అంటే దేవుని పునరుద్ధాన శక్తి మన జీవితాల్లో ఆపరేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏదైతే ప్రభునందు మనం విశ్వాసం ఉంచామో, మనం విశ్వాసం ఉంచి ప్రభు కొరకు జీవించేటువంటి క్రమములో మన జీవితంలో దేవుని శక్తి కలిగినటువంటి కార్యాలు డిస్ప్లేలో కావాలి. అది క్రైస్తవ జీవితం అంటే. అందుకే ప్రభు అబ్రహాంతో అంటున్నాడు, నా ఎదుట నీవు నిందారహితుడుగా ఉండు. అబ్రహాము కారణం ఏంటో తెలుసా? నువ్వు దేని నమ్మావు? సువార్తను నమ్మావు. నువ్వు దేని నమ్మావు? పునరుద్ధానాన్ని నమ్మావు. నువ్వు దేని నమ్మావు? ప్రభు యొక్క రాకడ నమ్మావు. కాబట్టి ఇటువంటి విషయాలు నమ్మినటువంటి ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఎటువంటి శక్తి ప్రదర్శించబడాలా? Such a powerful faith displayed through the works, that is Christian life. దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మినప్పుడు, అబ్రహాము జీవితంలో ఆ మార్పు ఎంత స్పష్టంగా వచ్చిందమ్మా. అసలు అబ్రహాం ముందు ఎవరు నిలబడగలిగాడు? ఏ రాజు నిలబడగలిగాడు? ఏ శత్రువు నిలబడగలిగాడు? ఎక్కడన్నా అబ్రహాం భయపడిపోయాడా? ఎక్కడిది ఆ బలము? ఎక్కడిది ఆ శక్తి? బికాస్ ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటిది అతనిలో ఆపరేట్ అవుతుంది. కాబట్టి అటువంటి బలమైన సాక్ష్యము అబ్రహాం కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది క్రైస్తవ జీవితం అంటే. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ డెడ్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ లివ్డ్ బై ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. క్రైస్తవ జీవితము సమాధి జీవితం కాదమ్మా. క్రైస్తవ జీవితము పునరుద్ధాన బలముతో, పునరుద్ధాన శక్తితో ఆపరేట్ అయ్యేటువంటి జీవితం. అందుకనే ఆదిమ క్రైస్తవులను చూసి వీళ్ళు అన్నారు, అరే భూమిని తలకిందులు చేసేవాళ్ళు వచ్చారాయా. ఈరోజు మనల్ని చూసి అంటున్నారు, వీళ్ళు తలకిందులు అయిపోతున్నారాయా. వాళ్ళు ఏం చేశారమ్మా? ఎక్కడికి వెళ్తే అక్కడ తలకిందులు చేశారు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ తలకిందులు అయిపోతున్నాం. ఏంటి క్రైస్తవ జీవితం? ఏంటి శక్తి? ఇదా పునరుద్ధాన శక్తి అంటే. అందుకే మన క్రైస్తవ జీవితం ఎంత వీక్గా కనబడుతుందంటే ఎవడికి నమ్ముద్ది అట్లా యేసు ప్రభుని. మనం చూస్తే ఇంకా ఆడే నమ్ముకుంటాడు. మనలో ఆ పునరుద్ధాన శక్తి, ఆ బలము ఆపేయడం, వాడికి మోటివేషన్ వస్తుంది. ఏది ఒరే వీళ్ళు ఏదో కొంచెం తేడాగా ఉన్నారా, మనం కూడా ఈ ప్రభుని కలుగుంటే బాగుండు. మనకి వాళ్ళకి పెద్ద ఫరక్ లేదు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంకా ఆడే నమ్ముతాడు. యేసు ప్రభుని నమ్ముకున్న నీ జీవితంలో వచ్చిన మార్పు ఏది? ఆ నమ్ముకోవటానికి. నేనంటాను జాగ్రత్త. ఇటువంటి లైఫ్ని దేవుడు మన జీవితాల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య
మీరు గైకొనవలసిన నా నిబంధన ఏమనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఇక్కడ మీరు 17వ అధ్యాయంలో గనక గమనిస్తే దేవుడు కొన్ని విషయాలు అబ్రహాము జీవితంలో చేయటానికి పూనుకున్నాడు. దానిలో మొట్టమొదటి విషయం ఏంటి తెలుసా? అబ్రహాము యొక్క పేరు మార్చాడు. జాగ్రత్తగానండి. సర్వసాధారణంగా పేరు ఎవరు పెడతారు? మా మనుగాడి పెద్ద అడిగాడు, ఏం డాడీ నా పేర్లో ఒకటే పేరు పెట్టి నాకు 2-3 పేర్లు ఎందుకు పెట్టాలన్నాడు. నాకేమో 4-5 పేర్లు ఉన్నాయి. నేనేమో అన్ని కట్ చేసి ఒక పేరుతో మాట్లాడతాను. ఎందుకంటే ఇన్ని పేర్లు ఎవడు రాస్తాడు? అప్లికేషన్ ఎప్పుడు ఫిల్ చేసినా నాకు ఆ బ్లాక్లు సరిపోవు. అంత శాంతాడంత పేరు పెట్టారు నాకు. సరే ఇదంతా ఎందుకు లేదు, ఆడు పాపం ఒక్క పేరే పెట్టారు, మాన్యువల్ అని. వాడు అంటాడు ఇంకొకటి కూడా తగిలించవచ్చు కదా, నా మిడిల్ నేమ్ లేదంటాడు. వాడికి ఏముందంట? ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ ఉంది, మిడిల్ నేమ్ లేదు. మరి అప్పుడు నేను అంత ఆలోచించాల ఫస్ట్ టైము తర్వాత వీడు. సో పేరు పెట్టే అధికారం ఎవరికి ఉంది? పేరెంట్స్కి ఉంది. నీకు ఇష్టమున్నా లేదా మీ నాయన పెంటయ్య అని పెట్టాడు అనుకో, ఇక జీవితాంతం పెంటయ్యే, ఇక మార్చే అధికారం ఎవడికి లేదు. అంటే పేరు పెట్టమనేటువంటిది ఏం చూపిస్తోంది? అధికారం చూపిస్తోంది. దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు? అబ్రహాము యొక్క పేరును మారుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అబ్రహాము జీవితం మీద ఎవరి అధికారం ఉందని? దేవుని అధికారం ఉంది. See, God wants to show faith life అంటే ఏంటో తెలుసా? నీ జీవితం మీద అధికారం నీది కాదు, నీ జీవితం మీద అధికారం దేవుంది. అది విశ్వాస పరిణితి అంటే. When you allow God to become your master. అందుకే ఆదాముకి దేవుడు చెప్పాడు పేర్లు పెట్టమని చెప్పాడు. ఎందుకు పేర్లు పెట్టమని చెప్పాడు? అది నాయకత్వంలో భాగం, లీడర్షిప్ లో భాగము, పేర్లు పెట్టేటువంటి అధికారం. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆదాముని పేరు పెట్టమన్నాడు, జంతువుల పేర్లు. అలానే అబ్రహాం పేరు మార్చాడు, శారాయి పేరు మార్చాడు, యాకోబు పేరు మార్చాడు, పేతురు పేరు మార్చాడు. చాలా పేర్లు మారినాయి మనకి దేవుని వాక్యంలో. కారణం ఏంటి? ఇది ఏం చూపిస్తా ఉంది? ద అథారిటీ ఆఫ్ గాడ్ ఓవర్ యువర్ లైఫ్. అంటే విశ్వాస జీవితంలో మనం పరిణితి సాధించే కొద్దీ మన జీవితం మీద మనకున్నటువంటి ఆశలు, ఆశయాలు, కోరికలు చచ్చిపోవాలా? మన కోరిక ఎవరి కోరికై ఉండాలి? దేవుని కోరికై ఉండాలి. మన మీద అధికారం ఎవరిదై ఉండాలి? దేవునిదై ఉండాలి. అందుకనే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నా అంటే హీ షోయింగ్ హిస్ అథారిటీ ఓవర్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అంత మాత్రమే కాదు, అబ్రహాముకి సున్నతి చేయించుకోమన్నాడు. సున్నతి అనేటువంటిది ప్రత్యేకత. అంటే దేవుని కొరకు జీవించేటువంటి వాడి జీవితము ఈ లోకములో ప్రత్యేకంగా ఉండాలి. లోకస్తుల్లా జీవించడానికి కుదరదు, వాళ్ళలాగా మన జీవితాలు ఉండటానికి కుదరదు, వాళ్ళలాగా మన నిర్ణయాలు ఉండటానికి కుదరదు. మన జీవితంలో స్పష్టంగా దేవుని యొక్క అధికారముతో కూడినటువంటి నిర్ణయాలు స్పష్టంగా కనపడాలి. అటువంటి ప్రత్యేకతను దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి సున్నతి దేనికి చేయాలన్నాడు ప్రభు? హృదయ సంబంధమైన సున్నతి. దేని సంబంధమైంది? హృదయ సంబంధమైన. హృదయము, హార్ట్ ఈజ్ అ సీడ్ బెడ్ ఆఫ్ ఇమోషన్స్. హృదయం అనేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థలము. సో ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకునేటువంటి స్థలము ఎప్పుడైతే సున్నతి చేయబడుతుందో ఇక నీ నిర్ణయాలు నీ జీవితంలో కనపడవు, దేవుని నిర్ణయాలు నీ జీవితంలో కనపడాలా. అది సున్నతి చేయించుకోవటం అంటే. నీ ఫెయిత్ లైఫ్ లో స్పష్టమైన తేడా కనబడాలి. గాడ్ వాంట్స్ యు టు బి సర్కంసైజ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ డెసిషన్స్. దేవుని కొరకు ఆ ప్రత్యేకత. మూడోది, ప్రభు కొరకు జీవించేటువంటి క్రమములో దేర్ ఈస్ ఎ పెయిన్ ఇన్వాల్వ్డ్ అండ్ దేర్ ఈస్ ఎ కాస్ట్ టు బి పెయిడ్. క్రైస్తవ జీవితంలో నువ్వు ప్రభు కొరకు జీవించాలంటే పెయిన్ నువ్వు తప్పించుకోలేవు, వెల చెల్లించమనేటువంటి కూడా నువ్వు తప్పించుకోలేవు. అమ్మా అర్థం చేసుకోండి,
99 సంవత్సరాల వయసుకి సున్నతి చేయించుకోవటం అనేటువంటిది పెయిన్ఫుల్ కాదా? అందుకే యూదులకు 8వ రోజు సున్నతి చేయిస్తారు. ఒక రకంగా అది అడ్వాంటేజ్. ఇక్కడ పిల్లోడు పెద్ద ఏం తెలియదు వాడికి. కానీ ఇక్కడ అబ్రహాం వయసు ఎంత? అబ్రహాం ఇంట్లో ఉన్న వాళ్ళ వయసు ఎంత? ఇష్మాయేల్ వయసు ఎంత? అంటే ఆ వయసులో సున్నతి చేయించడం అనేటువంటిది ఏం చూపిస్తుంది? అబ్రహామా, నువ్వు దేవుని కొరకు బతకాలంటే బీ రెడీ ఫర్ ద పెయిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ లైఫ్. అమ్మ, క్రైస్తవ జీవితంలో పెయిన్ అనేటువంటిది విచిత్రమేం కాదు. పెయిన్ అనేటువంటిది నీ కాలింగ్లో భాగమే. దేవుని కొరకు జీవించేటువంటి క్రమంలో కొన్ని వదిలిపెట్టుకోవాల్సిందే. సున్నతి చేసినప్పుడు నీ శరీరం ఉన్నటువంటి భాగము ఇట్ విల్ బి కట్ ఆఫ్. అంటే దాని అర్థం ఏంటి? దేవుని కొరకు జీవించేటువంటి ఆ క్రమంలో నీ ఇష్టాల్ని తెగ్గొట్టుకోవాలా. అటువంటి దాని కనుక నువ్వు సిద్ధపడపోతే దేవుని కొరకు నువ్వు బతకలేవు. అంత మాత్రమే కాదు, మగవాళ్ళందరినీ కూడా సున్నతి చేయించమన్నాడు ప్రభు. దాని అర్థం ఏంటి? మగవాళ్ళారా, యు ఆర్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్, బీ కేర్ఫుల్. ఆత్మీయ నాయకత్వం దేవుడు ఎవరికి ఇచ్చాడు? పురుషులకి ఇచ్చాడు. కుటుంబాన్ని దేవుని భయములో పెంచాల్సిన బాధ్యత తల్లిది కాదు, తండ్రిది. పిల్లల్ని దేవుని క్రమంలో పెంచాల్సిన బాధ్యత తల్లిది కాదు, తండ్రిది. ప్రతి ఆదివారం పిల్లల్ని చర్చికి తీసుకెళ్లాల్సిన బాధ్యత తల్లిది కాదు, తండ్రిది. ఈ బాధ్యతను విస్మరించి చాలా మంది మగవాళ్ళు బతికేస్తున్నారు. దాని అర్థం ఏంటి తెలుసా? మీరు దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తున్నారు. జాగ్రత్త. కాబట్టి దేవుడు ఈ 17వ అధ్యాయంలో చాలా క్లియర్గా అబ్రహాము యొక్క జీవితంలో ఈ ట్రాన్సిషన్స్ తీసుకొస్తున్నాడు. వీటన్నిటిపైన ఎందుకు దేవుడు ఈ మార్పులు తీసుకొస్తున్నాడు తెలుసా? నేను సర్వశక్తి కలిగిన దేవుడను. దేవుని అధికారం కింద అబ్రహాము ఉన్నాడు. ఆ అధికారం కింద దేవుడు ఈ మార్పుని స్పష్టంగా జీవితాల్లో కోరుకుంటున్నాడు. నేను అన్నా కదా అమ్మా, నీ స్పిరిచువల్ మెచ్యూరిటీ నీ ఒబీడియన్స్లో కనపడుతుంది. అక్కడ రాయబడిన మాట ఏంటమ్మా? దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే. చూడండి, అబ్రహాం మరుసటి రోజు కొరకు కూడా ఎదురు చూడాలి. దేవుడు ఏ రోజు మాట్లాడాడో అదే రోజు దేవుని మాటకు లోబడ్డాడు అబ్రహాం. అదమ్మా విధేయత అంటే. అటువంటి ఇమ్మీడియట్ ఒబీడియన్స్ దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితాల్లో. నిజంగా ఈ దేవుడు గనక నీ జీవితానికి ప్రభు అయితే, నిజంగా నువ్వు అంటున్నట్లు గనక నీ జీవితం మీద దేవుని అధికారం ఉంటే, నీ జీవితంలో దేవుని మాట స్పష్టంగా ఏ రోజైతే దేవుడు నీతో మాట్లాడతాడో అదే రోజు నుండి దేవుని మాట నీ జీవితంలో నెరవేరాలి. అది విధేయత అంటే. నాట్ ఈవెన్ నెక్స్ట్ డే. దేవుని మాటకు లోబడ్డాడమ్మా అబ్రహాము. సరే, ఇంక నేను ఈ వారంతో దీన్ని కంక్లూడ్ చేద్దాం అనుకున్నా కాబట్టి నేను ముగించేస్తా. ఈ వారం పెట్టుకుని నేను NTPC వెళ్తున్నా కాబట్టి నాకు కొంచెం టైం ఉంది. అయినా అంత టైం నేను తీసుకోలేండి. ఈ విషయం కూడా చెప్పి నేను ముగిస్తాను. రైట్, యాజ్ ఫర్ మీ దేవుడు చెప్పాడు, యాజ్ ఫర్ యూ అబ్రహాం దేవుడు చెప్పేశాడు. ఫైనల్గా ఏమన్నాడు? శారా. ఇక్కడ కనుక మనం గమనిస్తే శారాయి యొక్క జీవితంలో శారాయి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కలహప్రియురాలు, కంటెన్షియస్ లేడీ. అందుకే మీరు గమనిస్తే అబ్రహాం యొక్క జీవితంలో
హాగరు ప్రవేశించిన దగ్గర నుండి కూడా దాదాపు 13 సంవత్సరాలు ఆ ఇంట్లో నెమ్మది లేకుండా పోయింది. 13 years అంటే తక్కువ కదమ్మా. సో 13 years దేర్ ఈజ్ నో పీస్ ఎట్ హోమ్. ఇంట్లో సమాధానం లేదు. అబ్రాహాముకి శారాయికి మధ్యలో సమాధానం లేదు. శారాయికి హాగర్కి మధ్యలో సమాధానం లేదు. లేదంటే శారాయికి ఇష్మాయిల్కి మధ్యలో సమాధానం లేదు. దేర్ ఈజ్ నో పీస్ ఎట్ ఆల్. ఇప్పుడు ప్రభు అన్నాడు, అర్జెంటుగా నీ స్వభావం మారాలి. వాగ్దానము శారా నీ ద్వారా రాబోతా ఉంది. ఇస్సాకు ఎవరి గర్భంలో పుట్టబోతున్నాడు అంటే ఎంత బృహత్తరమైన ప్రివిలేజ్ అది. ఒక జనాంగము నీ కడుపులోండి రాబోతా ఉంది. కాబట్టి ఈ జనాంగము నీ కడుపులోండి రావాలంటే నీ జీవితంలో చేంజ్ రావాలి. వాట్ ఈస్ ద చేంజ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్? శారాయి నుండి నువ్వేం మారాలి? శారాగా మారాలి. నిజానికి శారా యొక్క జీవితంలో ఆవిడ ఎంత మోడల్ వైఫ్ కింద తయారైందో తెలుసా? పేతురు రాసిన పత్రిక వచ్చేటప్పటికి పేతురు ఎవరి గురించి మాట్లాడాడు? అమ్మ, వైఫ్స్కి రోల్ మోడల్ కింద ఎవరని చెప్పాడు? శారా కింద మాట్లాడు. అంటే శారా ఎంతగా దేవుని మాటకి విధేయత చూపించుండే. అంటే దేవుడు ఈ మాట్లాడే టైంకి అసలు వాళ్ళ కుటుంబంలో నెమ్మది లేనటువంటి, అసమాధానం ఉన్నటువంటి ఆ స్థితిలో అమ్మ, సమాధానం లేని చోట దేవుడు పనిచేయడు. ఎప్పుడైతే ఆ పీస్ అనేటువంటిది మన జీవితాల్లో ఉండదో, గాడ్ కెనాట్ వర్క్ ఫ్రీలీ. అందుకనే దేవుడు గనక పనిచేయాలంటే ముందు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. ఏంటా ప్రాబ్లం? నీ కుటుంబంలో కలహం ఉంది. కాబట్టి ఇక నుండి నీ పేరేమవ్వాలి? శారాగా మారాలి. సో దేవుడు శారా జీవితంలో కోరుకున్న అప్లికేషన్ ఏంటో తెలుసా? యువర్ క్యారెక్టర్ షుడ్ చేంజ్. అబ్రాహాం జీవితంలో కూడా అంతే. ఎవరి జీవితం అంతేనమ్మా. దేవునితో నువ్వు నడవాలంటే నీ జీవితంలో మార్పు లేకుండా దేవునితో నువ్వు నడవలేవు. నువ్వు మారకుండా దేవుడు నీతో నడవలేడు. ఆ మార్పు అనేటువంటిది ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ లైఫ్. శారా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే షీఈస్ ఎ ప్రిన్సెస్, రాజకుమార్తె. ఎందుకు ఆవిడ ప్రిన్సెస్ అయింది? ఆమె కడుపులో నుండి రాజులు రాబోతున్నారు. కింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్. కాబట్టి ఇప్పుడు అబ్రహాము జీవితంలో, అబ్రహాము కుటుంబంలో వచ్చిన మార్పు ఏంటో తెలుసా? కలహప్రియురాలైనటువంటి శారాయి నుండి రాజకుమార్తె అయినటువంటి శారా. భర్తలారా, మీ భార్యలు రాణిల్లాగా చూడండి. పిల్లలు చూసి మురిసిపోతారు కదమ్మా. పిల్లలు ఎక్కడి నుండి వచ్చారు? నా మాట మీకు అర్థం ఉందా? ఈవిడ ప్రిన్సెస్ ఎందుకైంది? బికాస్ కింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్. మనకి పిల్లలతో కనెక్షన్స్ ఉంటాయి, భార్యాభర్తల కనెక్షన్స్ ఉండవు. బీ కేర్ఫుల్. దేవుడు దాన్ని సరి చేస్తున్నాడు. పిల్లలు కాదు నీ ప్రయారిటీ. నీ జీవితంలో యువర్ వైఫ్ షుడ్ బి యువర్ ప్రిన్సెస్. కాబట్టి క్రిస్టియన్ హస్బెండ్ ఎట్లా ట్రీట్ చేయాలి వైఫ్ని? ఇంకా ఆమె శారాయిలా చూడమాకండి. ప్రభు నమ్ముకుంటే ఇప్పుడు ఆమె ఏమైపోయింది? శారా. ఇక్కడ ఈ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. మళ్ళీ ఇది కూడా మన జీవితంలో ఇది కూడా ఒక ప్రాబ్లమే. ఏంటో తెలుసా ప్రాబ్లము? మన మీద మనకి కాన్ఫిడెన్స్, కానీ ఎవరి మీద కాన్ఫిడెన్స్ లేదు. వీళ్ళకి అబ్రహాము ఎవరిని చూసి నవ్వాడు? శారాని చూసి నవ్వాడు. శారా ఎవరు చూసి నవ్వింది?
చూడండి అక్కడ ఏమరా, నేను ఆ మాట రాశాను, 90 ఏండ్ల శారా కనున. ఇప్పుడు అబ్రహాం ఏమనాలి? ప్రభా 100 ఏళ్ళ అబ్రహాం కంటాడా అని ఎందుకన్నా? చూసారా, ఇప్పుడు అబ్రహాంకి ఎవరి మీద నమ్మకం, ఎవరి మీద నమ్మకం లేదు. అమ్మ ఎన్నేళ్ళ నుండి సంసారం చేస్తున్నాడు? అవునా? అంత కాన్ఫిడెన్స్ ఉందా నీకు? చూసారా? ఇప్పుడు అమ్మగారు రండి. అమ్మగారు ఏమంటుంది? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా. అంటే మన జీవితాల్లో ఇది ఒక నేచర్. జాగ్రత్త గమనించండి. సమ్హౌ వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ అదర్స్. అందుకనే మనం పక్కన వారిని అధిగమించి నిర్ణయాలు తీసుకుంటాం. భార్యలు భర్తలను అధిగమించి నిర్ణయాలు తీసుకుంటారు, భర్తలు భార్యలను అధిగమించి నిర్ణయాలు తీసుకుంటారు. కారణం ఏంటి తెలుసా? భార్యలకి భర్తల మీద నమ్మకం లేదు, భర్తలకి భార్యల మీద నమ్మకం. దేర్ ఇస్ నో ట్రస్ట్ బిట్వీన్ ఈచ్ అదర్. అందుకని వీళ్ళు నవ్వుతున్నారు, ప్రభా ఈయన వల్ల నాకు సంతానం పుట్టుద్దా, ఈవిడ వల్ల నాకు. బట్ దేవుని కృప ఏంటంటే దేవుడు దాన్ని వదిలేశాడు. అర్థమవుతుందా? కానీ అది సరి చేసుకోవాల్సినటువంటి లక్షణం. అంటే ఒకరి ఏళ్ళ ఒకరు ట్రాన్స్పరెన్సీ కలిగి ఉంటాం, ఒకరి ఏళ్ళ ఒకరు ట్రస్ట్ కలిగి ఉంటాం, ఒకరికి ఒకరు సబ్మిట్ అవ్వటం. ఆ తర్వాత దేవుడు కోరుకుంటున్న మార్పు స్పష్టంగా మన జీవితాలకు వచ్చినప్పుడు నేను అంటాను, రిజరక్షన్ పవర్ ఆఫ్ క్రైస్ట్ ఏంటో మీ జీవితాల్లో ఆపరేట్ అవుతుంది. అబ్రాహాము జీవితంలో అది ఆపరేట్ అయింది. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. అబ్రహాము యొక్క జీవితంలో ఆ స్పష్టమైన తేడా మనకు కనపడతా ఉంది. విశ్వాసిగా ప్రారంభించాడు, దేవుని అధికారం కిందకి తన జీవితాన్ని తీసుకొచ్చాడు, దేవుని స్నేహితుడుగా సన్నిహితమైనటువంటి సంబంధంలోకి ఎదిగాడు. మన జీవితాల్లో అటువంటి మార్పుని గమనించగలుగుతున్నామా? దేవుని మాటకు అదే రోజున లోబడ్డాడు అబ్రహాము. ఇంకో రోజు కొరకు కూడా ఎదురు చూడలేదు. ఇమీడియట్ ఒబీడియన్స్. సావరెంటీ అంటే అర్థం అదమ్మా. దేవునికి సాకులు చెప్పమాక. ఆయన ఏది చెప్తాడో మనం అది చేయాలి. ఇమీడియట్గా మనం ఒబీడియన్స్ చూపించాలి. అలానే పునరుత్థాన శక్తి మన జీవితాల్లో ఆపరేట్ అవుతున్నప్పుడు ఆ మార్పుని దేవుడు స్పష్టంగా కోరుకుంటున్నాడు. అబ్రహాం జీవితంలో స్పష్టంగా దేవుడు ఆ ట్రాన్సిషన్స్ తీసుకొచ్చాడు. దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. సున్నతి అనేటువంటిది పెయిన్ఫుల్ కావచ్చు, సున్నతి అనేటువంటి డిస్టింక్షన్ చూపిస్తా ఉంది. మన హృదయాలు సున్నతి చేయబడాలి. అంటే మన జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేవుని అధికారం కింద ఉండాలి. అప్పుడు పునరుత్థాన శక్తి మన జీవితాల్లో ఆపరేట్ అవుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసము తాలూకా బలమైనటువంటి క్రియలు అబ్రహాం జీవితంలో కనపడినట్లు మన జీవితాల్లో కూడా కనపడతాయి. ప్రొవైడెడ్ మనము కూడా ఆ రీతిగా దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్య వెలుగులో సరి చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. అబ్రహాం జీవితాన్ని ప్రభా మా ముందు ఉంచారు. అనేకమైన విషయాలు ఈ వారాల్లో ప్రభా మేము నేర్చుకుంటూ వచ్చాం. మా విశ్వాసపు జీవితాన్ని ప్రభా మేము పరిశీలించుకోవటానికి, సరి చేసుకోవటానికి ప్రభా ఎటువంటి పరిణితి ప్రభా మేము సాధిస్తున్నామో ఆ పరిణితిని మేము గమనించుకోవటానికి నీ పునరుత్థాన శక్తి మా జీవితంలో బలంగా పనిచేయాలి. అది స్పష్టంగా ప్రభా ఇతరులకు కనపడాలి. అటువంటి జీవితాన్ని మీరు మాకు దయచేయండి.
అటువంటి నడకను మీరు మాకు దయచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు, భూమి నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా నష్టం క్షమించని క్షమించండి. వంశంలో దాకా దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.